కానీ 3 రాజధానుల అంశం పూర్తి స్థాయికి ముందుకు వెళ్ళిపోయారు. అట్లాగే పోలవరం కూడా పూర్తి చేయలేపారు. ఈ 2 అంశాలు మరి మీరేం చెప్తారు? 3 రాజధానులు అలాగే పోలవరం రైతులకు సంబంధించి. గారు, నా స్థాయి చాలా చిన్నది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడే వ్యక్తిని. నేను ఈ ప్రభుత్వం ఏం చేస్తుందా అని అబ్జర్వ్ చేసి చూసేవాడిని. అంతేగాని డెవలప్మెంట్ గురించి చెప్పేసే అంత పెద్ద స్థాయి నాది కాదు. నాదే కాదు, చాలామంది మాట్లాడే అందరికీ ఆ స్థాయి లేదని నేను అనుకున్నాను. కొంతమందికి ఉంటుంది. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటండి? డెవలప్మెంట్ అంటే ఏంటంటే నాలాంటి వాళ్ళు కాదు, ఏ ఉండవిల్ల కుమార్ గారు లేకపోతే ఆర్థికవేత్తలు ఉంటారు కదా, వాళ్ళు చెబితే దానికి ఒక అర్థం ఉంటుంది. గత 5 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ అయిందండి? ఈ 5 సంవత్సరాలు ఏం డెవలప్ కాలేదు. ఇప్పుడు ఒక 5 ఇయర్స్ ఇచ్చారండి. ఈ 5 ఇయర్స్లో ఒక మార్పు తీసుకొచ్చారు. ఇంకో 5 ఇయర్స్ ఇచ్చి చూస్తే ఇంకా గొప్ప మార్పు తేగలుగుతారనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది నాకు తెలిసి. కానీ ప్రజాప్రతినిధులకి అవసరాలు కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులకు ఉండే హక్కులు కావచ్చు, వాళ్ళకి ఇమేజ్ పూర్తిగా దిగజారిపోతుంది. అంతా జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం. ఇవాళ మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసారు. చరిత్ర చూడండి. హంపి విజయనగరంలో కృష్ణదేవరాయలకు ఉన్నంత వెలుగు ఇంకెవరికి లేదు. కానీ ఒక కృష్ణదేవరాయల వల్లే హంపి విజయనగరం నిలబడదు. అట్లాగే ఛత్రపతి శివాజీని చూడండి. ఆయన చుట్టూ ఉన్న మహానుభావులు 7 ఉన్నారు, ప్రమదగలం అంటారు. కానీ శివాజీని చెప్పుకుంటారు తప్ప మిగిలిన చెప్పుకోరు. అట్లాగే ఈ నడిపే విధానం అంత గొప్పది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో ఆయన ముందే చెప్పారు, నేను ఇది చేయాలనుకున్నాను. ఆయన అనుకున్నది చేసేటప్పుడు ఎవరికి వస్తే ఖ్యాతి? ఇప్పుడు ప్రజానాయకుడు అంటే ప్రజల క్షేమం కోరుకునేవాడు. ఆయన మంచిగా చేస్తున్నారు కదా, చెడు చేయట్లేదు, ఇంకా పర్సనల్ ఇమేజ్ ఏం కావాలి? మంచిగా చేస్తున్నారు అంటే ఇప్పుడు మా ఊరు ఉందండి. గతంలో ఎవరన్నా ఇంకో వృద్ధురాలు చనిపోతే నా పెన్షన్ వద్దాను, లేకపోతే ఏమైనా ఎవరు జన్మభూమి కమిటీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం అటువంటివి. ఇప్పుడు తెల్లారేపటికి ఇంటికి తెచ్చిస్తున్నారు. ఈ 1వ తారీఖు మొన్న జరిగిందంతా మీరు ఈయన ఉంటారు కదా, గందరగోళం, గజిబిజి గందరగోళం.